నేను చేసే బిర్యానీ మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. సో నిన్న నేను 4 మంత్స్ తర్వాత చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా పిల్లలు కూడా చాలా అడుగుతున్నారు. అందుకే ఇంకా నిన్న చేసేద్దామని డిసైడ్ అయిపోయినాను. సో ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్, ఇంకా హోల్ గరం మసాలా కొంచెం వేసేసి, నిమ్మరసం ఇవన్నీ వేసి, పెరుగు వేసి మంచిగా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలు. నాకైతే చాలా టైం ఉండింది కాబట్టి ఒక 1-2 అవర్స్ దాకా నేను మ్యారినేట్ చేసినాను. ఇంకా ఆయిల్లో ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఎక్కువ మాడగొట్టద్దు అనమాట. మాడిపోతే ఆ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలా రెడ్డిష్ బ్రౌన్లో రావాలి. సో ఇంకా ఇవి కూడా మంచిగా చేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో నేను ఎప్పుడైనా సరే దాన్ని 70% ఫస్టే కుక్ చేసేస్తాను అనమాట. ఇది డైరెక్ట్గా కడాయిలో వేసేసి దీన్ని మంచిగా 70% దాకా కుక్ అయ్యేలాగా చూసుకుంటాను. ఇంకా ఇది ఇక్కడ ఉడుకుతున్నంతసేపు మనం వాటర్ కూడా బాయిల్ చేసేసుకోవచ్చు రైస్ కోసం. వాటర్లో నేను వచ్చేసి ఇంకా హోల్ గరం మసాలా అన్నీ ఏవేవైతే ఉంటాయో అవన్నీ వేసేసి, కొంచెం గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఉప్పు, ఇంకా నెయ్యి వేసి ఆ వాటర్ని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అందులో రైస్ వేసేసి, నార్మల్గా రైస్ ఎలాగైతే వండుతామో అలాగే నేను ఈ వాటర్లో కొంచెమే గీ వేయాలన్నమాట. ఫ్లేవర్ వస్తుంది రైస్కి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత లేయరింగ్ చేసేయడమే అంతే. కుక్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి ఒక 15 to 20 minutes మనం దమ్కి వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ రైస్, తర్వాత ఆనియన్స్, మళ్ళీ చికెన్, పైనుంచి కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఇంకా మీకు కావాలంటే నిమ్మరసం కూడా వేయచ్చు. నేను నిమ్మరసం అయితే వేయను. ఇలా మధ్యలో చికెన్ పెట్టేసి రైస్ని 2 లేయర్స్ లాగా చేసుకొని మళ్ళీ పైనుంచి సేమ్ అన్ని ఇంకా గ్రేవీ కూడా ఉంటుంది కదా అది కూడా వేసేస్తాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు డీటెయిల్డ్గా రెసిపీ కావాలంటే నాకు కమెంట్స్లో అడగండి, నేను షేర్ చేస్తాను రెసిపీ. సో ఇంకా అంతే, చాలా యమ్మీగా అయిపోయింది అనమాట బిర్యానీ. చాలా రోజుల తర్వాత కూడా చేశాను కదా, సో చాలా టేస్టీగా అయింది. సేమ్ ప్రాసెస్లో మటన్ బిర్యానీ కూడా చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనా, బాయ్.